అరే వాడు వచ్చా చూడరా. హాయ్ మై ఫ్రెండ్, ఎలా ఉన్నావు? ఇక్కడేం పనిరా నీకు? అరే నేను ఎలా పలకరించాను, నువ్వు ఎలా పలకరిస్తున్నావు? యాక్చువల్లీ దండిస్తున్నావు. బయటికి పంపలేదుగా, సంతోషించు. అరే నీ మీద ఉన్న కోపానికి అదే చేయాలి. అంత చేయడం తప్పు నేనేం చేశాను? నీకు తెలీదా? తెలీదు. తెలియకుండా రూమ్ నుంచి వెళ్ళిపోయావా? కమ్యూనికేషన్ కూడా కట్ చేసావా? కాంటాక్ట్ కూడా లేదుగా. ఓ అదే మీ కోపం. నా కాంటాక్ట్ నాకే తెలీదు, మరి మిమ్మల్ని ఎలా కమ్యూనికేట్ చేయగలను? సిమ్ పోయిందా? సెల్లే పోయింది, అందులో నేను ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. మరి టైం కూడా లేదు, మీకు ఎలా చెప్పాలి? మరి వచ్చి కలవచ్చుగా. నేను ఊర్లో ఉంటేగా వచ్చి కలవడానికి. నేను నిన్ననే వచ్చాను. చెప్పడానికి ఎన్నైనా ఉంటాయి. చెప్తే నమ్మరు పో. ఈ బెడ్డురా మర్చిపోలేను అసలు. వాళ్ళు గొడవ పడడం వల్ల మొదలైంది కానీ. అవును, వాళ్ళు ఎక్కడ? బయటికి వెళ్ళారా? ఏమైందిరా? నీకు నిజంగా తెలీదా? నిజంగా తెలీదు. ఏమైంది? వాళ్ళు చనిపోయారు. ఏంట్రా జోకా? కాదు, నిజమే. చనిపోయారా? ఎలా? ఏహెచ్ఎస్. ఏంటి? ఏలియన్ హ్యాండ్ సిండ్రోమ్. అది తెలుసు, వాళ్ళకెలా? తెలుసా? నీకెలా తెలుసురా? మర్చిపోయారా, నేను మెడికల్ స్టూడెంట్. హో అవును కదా. నువ్వు మెడికల్ స్టూడెంటే కదా, దాని గురించి నీకు ఏదో తెలిసే ఉంటుంది కదా. తెలుసు. అయితే అసలు అది ఎలా వస్తుందిరా? అది అంటువ్యాధో జబ్బో పుట్టుకతో వచ్చేది కాదు. అసలు అది ఎలా వస్తుంది చెప్పు. కూర్చోండి చెప్తా. ఇప్పుడు మీ డౌట్ ఏంటి? అది ఎలా వస్తుందనేగా. అవును. మనిషికి బ్రెయిన్ ఎంత అవసరమో మీకు తెలుసు. మన బాడీలోని అన్ని పార్ట్స్ కంట్రోలింగ్ బ్రెయిన్లోనే జరుగుతుంది. బ్రెయిన్లోని సెరిబ్రమ్ పార్ట్లో ఒక చిన్న ఆర్గాన్, అంటే చెప్పాలంటే మన చేతులకు సిగ్నల్ ఇచ్చే ఒక ఆర్గాన్. చేతులు ఎత్తాలి అనుకుంటే చేతులకు సిగ్నల్ ఇస్తుంది. అది డ్యామేజ్ అయినప్పుడు అప్పుడు ఈ ఏహెచ్ఎస్, ఏలియన్ హ్యాండ్ సిండ్రోమ్ వస్తుంది. అంటే చేతులు పనిచేయవా? కాదు, మన చేతులు పనిచేస్తాయి కానీ మనకు తెలియకుండానే పనిచేస్తాయి. అంటే మన చేతులు మన కంట్రోల్లో ఉండవు. మరి మన చేతులు ఎవరి కంట్రోల్లో ఉంటాయి? ఏలియన్. ఏంటి? నిజమా? నిజం. అందుకే దానికి ఏలియన్ హ్యాండ్స్ సిండ్రోమ్ అని పేరు. డ్యామేజ్ అంటే? అదేలా సింపుల్. మనకి ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు మన బ్రెయిన్లో ఏదైనా దెబ్బ తగిలితే అప్పుడు ఈ ఏహెచ్ఎస్ అనే డిసీజ్ వస్తుంది. అంటే ఆ ఆర్గాన్ డ్యామేజ్ అయినప్పుడు అన్నమాట. ఇంకొకటి అంటే ఆ ఆర్గాన్ మనకు తెలియకుండానే ఎఫెక్ట్ అయిన చేతులకి సిగ్నల్ ఇస్తుంది. యాక్చువల్లీ ఆ సిగ్నల్ ఎఫెక్ట్ అయిన చేతులకు మాత్రమే ఇస్తుంది. ఆ సిగ్నల్ చంపమని కూడా కావచ్చు. రెండు చేతులకి వస్తుందా? రావచ్చు. అది యాక్సిడెంట్ అయ్యేదాన్ని బట్టి ఉంటుంది. మనకిప్పుడు యాక్సిడెంట్ జరిగినప్పుడు మన రెండు చేతులు కూడా యాక్సిడెంట్ గురైతే అప్పుడు రెండు చేతులకు కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఆ ఎఫెక్ట్ పడిన చేతుల్ని వేవ్ వ్యాట్ అంటారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏ డిజీజ్. ఇప్పుడు చెప్పండి, ఎందుకు ఇన్ఫర్మేషన్? వాళ్ళు చనిపోయింది అలాగేరా? అదెలా? నువ్వు వెళ్ళిపోయాక మాకు యాక్సిడెంట్ జరిగింది. మాకు మైనర్గా తగిలాయి, వాళ్ళకి మేజర్గా తగిలాయి. అప్పుడు వచ్చింది ఏహెచ్ఎస్, ఇప్పుడు తీసుకెళ్ళిపోయింది. ముగ్గురి చావులకు రీజన్ అదేనా? అవునరా. అదే మిస్టేక్గా ఉందిరా. కోఇన్సిడెన్స్ అనుకుని వదిలేసాం. థ్యాంక్ గాడ్ మీకేం కాలేదు. సరే ఇప్పుడు ఏం చేయలేం కదా. సరే నైట్ అయింది, వెళ్ళొస్తా. బాయ్ రా. వాడు బాగా చేయించు. రాజేష్, అరే రాజేష్, ఏమైందా? రాజేష్, రాజేష్, రాజేష్. రేయ్, మొత్తానికి నువ్వు అనుకుని సాధించినావు కదరా? ఏ విషయంలో? మీ ఫ్రెండ్స్ విషయంలో.
మా ఫ్రెండ్స్ విషయమా? ఏమైంది న్యూస్ చూడలేదా? చెప్పు, ఏమైంది? మిగిలిన ముగ్గురు చచ్చారు. సారీ చంపావు నువ్వు. నీకు చెప్పానుగా చంపేస్తా అని. చంపేశా. కానీ ఎలా? అబద్ధం. ఒకటి, ఏహెచ్ఎస్ ఏలియన్ కంట్రోల్ కాదు, ఏలియన్ కంట్రోల్లో ఉండదు, మన కంట్రోల్లో ఉంటుంది. 2, నేను వాళ్ళ దగ్గర నుంచి దూరంగా వెళ్ళాను కానీ ఎప్పటికప్పుడు వాళ్ళని ఒక కంట కనిపెడుతూనే ఉన్నాను. 3, ఆ ముగ్గురిని చంపింది నేనే, కానీ ఆ ముగ్గురు నేను చంపినట్టు వాళ్ళకు కూడా తెలీదు. అదేలా? వాళ్ళకి యాక్సిడెంట్ అయిందని చెప్పారు కదా, యాక్చువల్లీ ఆ యాక్సిడెంట్ చేసిందే నేను. తర్వాత రాడ్తో బలంగా కొట్టా. ఆ ఎఫెక్ట్ ముగ్గురు మీద పడింది. 4, వాళ్ళని కలిసింది పలకరించడానికి కాదు, వాళ్ళకు వైరస్ ఇంజెక్ట్ చేసి చంపడానికి. 5, వాళ్ళ నా శత్రువులు. ఇది నిజం. నాకున్న ఏకైక శత్రువులు వాళ్ళే. అందుకే వాళ్ళని చంపడానికి సిద్ధపడ్డాను. అంతా బాగుంది, కానీ వాళ్ళని ఫ్రెండ్సే కదరా, ఎందుకు చంపారా? వాళ్ళని ఎందుకు చంపానో నీకు అనవసరం, కానీ వాళ్ళ నా ఫ్రెండ్స్ అన్నావు చూడు, అది మాత్రం నిజం కాదు. రే, వాళ్ళు ఇప్పటికీ నేను ఫ్రెండ్ లాగానే చూస్తున్నారా? కానీ వాళ్ళు నాకు శత్రువులే. ఐ బిలీవ్ ఇన్ మహాభారత. ద్రౌపది వస్త్రాభరణం తర్వాత అయినా కౌరవులు పాండవులు అన్నదమ్ముళ్ళే. అయినా ద్రౌపదిని అలా చేసినందుకు పగ తీర్చుకున్నారు. తమ్ముళ్ళని వదిలేలేదు కదా. అసలు ద్రౌపది వస్త్రాభరణం జరగకుంటే మహాభారతం ఉండేదే కాదు. వాళ్ళ చాతో నీకేం మిగిలింది? నీ ప్రాణం చాలు అయిపోయిందా? రివెంజ్ ఈజ్ ది ప్యూరెస్ట్ ఎమోషన్. ప్రేమ కన్నా గొప్పదైనది పగ. మహాభారతం చెప్పేది కూడా అదే. ఎందుకంటే పగలో కల్తీ ఉండదు. నేను చేసింది కూడా అదే. ఇంతకీ నీ మీద నువ్వు అయిపోయినా ఏంట్రా? ఐ ఆమ్ ఏ కిల్లర్. దే ఆర్ డెడ్. నో, యూ ఆర్ డెడ్. హాయ్ మై ఫ్రెండ్. ఇంత ప్లాన్ వేసావురా చంపేద్దామని? నువ్వు వేసిన ప్రతి స్టెప్ ప్లాన్ మాదిరా. ఎప్పుడైతే వాళ్ళు చనిపోయారో అప్పుడే నువ్వు బుక్ అయిపోయావు చావుకి. అప్పటి నుంచి నీకు వచ్చిన ప్లాన్స్ అని చెప్పింది మేమే. నువ్వు మాకు ఏ వైరస్ ఇంజెక్ట్ చేయలేదు. యాక్చువల్లీ మేము నీకు ఇంజెక్ట్ చేసాం. మ్యాక్సిమం 1 day యూ విల్ బి డై. ఇదంతా మా మాస్టర్ ప్లాన్. బాగుందిగా, ఎక్కడ తప్పులు జరగలేదుగా. అయినా నువ్వు చేసిన దాని ముందు మాదెంతరా. అవును, ఏదో అంటున్నావు మహాభారతమని. ధర్మం గెలవడానికి శ్రీకృష్ణ అంతవాడే మోసం చేశాడు, కానీ ఈ యుద్ధంలో ధర్మం మాది. ఇప్పటికే చాలా ఎక్కువసేపు అయింది. బాయ్. అన్నట్టు నువ్వు అన్నది నిజమేరా. రివెంజ్ ఇస్ ద ప్యూరెస్ట్ ఎమోషన్.